సో హలో గైస్, ఈ రోజు మీరు ఆల్రెడీ తమ్నెల్ చూసే ఉంటారు కదా. కళ్యాణ్ మీద కుళ్ళు కక్కుతున్నా, విషం కక్కుతున్నా, లేకపోతే ఏదైనా అనుకోండి, చాలా 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 చిరాకు దొబ్బుతుంది నాకు. ఎందుకంటే ఇన్ని వారాలు నేను పట్టించుకోలే, కానీ లాస్ట్ వీక్ ఇలా వచ్చినప్పటికి ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు భయ్య, అస్సలు అనుకోలే. సో ఇక్కడ చాలా 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 దారుణంగా విషం కక్కుతున్నారు కళ్యాణ్ మీద. ఏం జరిగినా ఏం చేసినా కళ్యాణ్ అంటే అసలు వరస్ట్, ఈ సీజన్కే వరస్ట్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో క్లియర్గా నీట్గా మాట్లాడుతాను, ఏంటి అసలు ఏం జరిగింది అనేది నీట్గా చెప్తాను. అంతేకాదు ఓటింగ్లో ఎవరికి ఎలా ఉంది, అఫీషియల్లో ఎవరికి ఎలా ఉన్నది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు మెయిన్ టైటిల్, మెయిన్ హెడ్డింగ్ చూస్తే కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ఒక రివ్యూర్ అని పెట్టాను. ఆ రివ్యూర్ నేను పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకురా భయం అని అడగండి. భయం ఏం కాదు, మనకి ఈ కుళ్ళు అట్లా వేలు పెట్టడం ఇష్టం లేదు. నేను మళ్ళీ పేరు ఎత్తడం, మళ్ళీ ఆ అవతల రివ్యూర్ నేను పేరు ఎత్తాననేసి నా పేరు తెచ్చి వీడియోలు చేయడం, మళ్ళీ నేను చేయడం, నేను ఆవిడ చేయడం, నేను చేయడం, అంత వద్దు భయ్యా, అంత నాన్ సెన్స్ నాకు ఇష్టం లేదు. నాకు ఆ తలనొప్పుల్లో కూడా నేను తెచ్చుకోవాలని అనుకోవట్లేదు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీకు అర్థమైపోద్ది, నేను చెప్తాను చూడండి. ఆ రివ్యూర్ ఏం చేస్తారంటే, ఆ రివ్యూర్ అమెరికాలో ఉంటారనమాట. ఆ రివ్యూర్ ఏం చేస్తున్నారంటే, నిన్న బజ్ ఇంటర్వ్యూ జరిగింది భయ్య. బర్నీ గారు వెళ్ళిపోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూ అవుతుంది కదా. శివాజీ గారు బర్నీ గారికి ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో మీరు విన్నర్ అనౌన్స్ చేయాలంటే ఎవరిని అనౌన్స్ చేస్తారని అంటే, బర్నీ గారు అక్కడ ఏమంటారు తెలుసా, నా పరంగా నేను చెప్పాల్సి వస్తే విన్నర్ని అని అంటే మాత్రం నేను కళ్యాణ్ అనే చెప్తాను నాన్న. తెగేసి చెప్పేశారు కళ్యాణ్ విన్నర్ అని అనేసి బర్నీ గారు. ఇప్పుడు ఈ కళ్యాణ్ విన్నర్ అని చెప్పడం, ఆ పలానా రివ్యూర్కి ఎక్కడో కడుపు మండింది, ఎక్కడో కాలింది. ఆ గోల, ఆ బరమ్మో, ఆ కడుపు మంట ఇన్స్టాగ్రామ్లో కక్కేస్తున్నారు అనమాట. ఏంటంటే ఈ స్టోరీలు హౌస్లో తనుజకి సపోర్ట్ చేసి బయటకు వచ్చి ఇలా మాట మార్చడానికి అసలు ఏ మనుషులో ఏంటో, ఏం సొసైటీరా బాబు ఇది అని చెప్పి ఏవేవో మాట్లాడుతున్నారు. అరే నాకు అర్థం కావట్లేదు, ఎవరికి నచ్చిన వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసే హక్కు వాళ్ళకి లేదా? హౌస్లో అంటే నాన్న 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 అనుకొని అలా ఊరికి ఇష్టం ఉందో ఇష్టం లేదో అని కనుక్కోకుండా తిరిగింది ఆవిడ తనుజ. ఇప్పుడు బయటకు వచ్చాక ఓపెన్గా ఇంకేం మనకేం బాధలు లేవు, మనకి ఇంకా హౌస్లో ఉండం కాబట్టి తెగేసి హాయిగా చెప్పుకున్నారు కూర్చొని, కళ్యాణ్ విన్నర్ అని నేను అనౌన్స్ చేస్తాను నాకు ఇస్తే మాత్రం అని చెప్పి. దాంట్లో కూడా తప్పు ఎత్తుకుతున్నారు. ఏం మనుషులో అట అంటే, కళ్యాణ్ పేరు చెప్తే ఏం మనుషులో, కళ్యాణ్ పేరు చెప్పకూడదు అంటే మీ దృష్టిలో కళ్యాణ్ పేరు చెప్పి కళ్యాణ్ విన్నర్ అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మనుషులు కాదు. ఏంటి అసలు ఇది? మరీ వింటున్నాం కదా, మరీ చూస్తున్నాం కదా అని అనేసి పన్నికి మాల రభస అంతా క్రియేట్ చేస్తే ఏంటి అసలు ఇది? ఎంత వరస్ట్ బిహేవియర్ అంటే, లాస్ట్ వీక్ వస్తున్న ఇలాంటి టైంలో ఒక కంటెస్టెంట్ మీద ఇంకా కుళ్ళు కక్కుతున్న రివ్యూర్స్ ఒకలో ఇద్దరు ఉన్నారు. ఇంకా కుళ్ళులు కక్కుతున్నారు, ఇంకా 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 లాస్ట్కి వచ్చింది అబ్బా. ఇంకా ఏం సాధిస్తారు? ఇంకొక వారం అయితే వాళ్ళు కప్పు డబ్బు అన్ని పట్టుకొని బయటకు పోతారు. మీరు ఎందుకు ఇంకా కుళ్ళు కక్కుతున్నారు వాళ్ళ మీద? నాకు అర్థం కావట్లే. ఒకరో ఇద్దరు రివ్యూలు, ఇంకొకరు అంటారు గొడ్లిప్పుకొని మాట్లాడు బజారో గొడ్లిప్పుకొని మాట్లాడడం ఎందుకు? డీసెంట్గా ఇస్త్రీ చొక్క వేసుకుని గర్వంగా మాట్లాడుకుందాం. ఎందుకు అంత నలిగిపోతున్నారు? నాకు అర్థం కావట్లేదు అసలు. వరస్ట్ భయ్య, వరస్ట్. నాకు అసలు నిజంగా చెప్తున్నాను, మెంటల్ వచ్చేస్తుంది నాకు. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో కూడా కొంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు, ఇవన్నీ స్క్రీన్ షాట్లు ఇవన్నీ పెట్టి, చూడు భయ్య ఎలా పెడుతున్నారో, చూడు భయ్య ఎలా సపోర్ట్ చేసేస్తున్నారో, చూడు భయ్య ఎలాగ కళ్యాణ్ మీద ఎలా కుళ్ళు కక్కుతున్నారో, ఇలాగ నాకు మెసేజ్ చేస్తున్నారు. నేను ఎన్ని వారాలు చేశారు, నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకు మనకి అనవసరంగా వేలు పెట్టి కెలుక్కోవడం. కానీ ఇప్పుడు లాస్ట్ వీక్ చాలా చాలా క్రూషియల్. సంజన గారికి కూడా ఇంపార్టెంట్ కాదని అనుకోకండి, సంజన గారికి కూడా ఇంపార్టెంటే, ఇమాన్యుల్కి ఇంపార్టెంటే, డిమన్ పవన్కి ఇంపార్టెంటే, తనుజకి ఇంపార్టెంటే, కళ్యాణ్కి అందరికీ ఇంపార్టెంటే. వాళ్ళు కష్టపడి ఇంతవరకు సాధించుకొని వచ్చారు, దాని మీద ఇంకా కుళ్ళు కక్కుతున్నారు. ఇంకానా వరస్ట్గా అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆ రివ్యూర్, పలానా రివ్యూర్ ఎవరైతే ఉన్నారో, కిందసారి కూడా అంతే. అప్పుడు కళ్యాణ్ నామినేషన్స్ చేసాడు, గుర్తుందా మీకు? నామినేషన్స్ చేస్తున్నప్పుడు కొంచెం ఫైర్గా అదే పెద్ద గొడవ అయింది కదా రీతుకి కళ్యాణ్కి. ఆ టైంలో కొంచెం పవన్ కళ్యాణ్ అదే కళ్యాణ్ ఇలాగ డివన్ పవన్ ఫోటో ఇలా చింపిసి ఇలాగ మంటల్లో పడేస్తుంది. మన కళ్యాణ్ ఫ్యాన్స్ ఏం చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి సంథింగ్ ఏదో ప్రెస్ మీట్లోనో దేంట్లోనో ఒకసారి స్టేజ్ మీద ఇలా చింపుతారనమాట ఒక పేపర్ని. ఆ చింపిన దాన్ని ఈ కళ్యాణ్ చింపిన దాన్ని రెండింటిని కలిపి ఫ్యాన్స్ ఏదో పాపం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఎడిట్ చేసుకున్నారు. మా కళ్యాణ్ అన్న తోపు అని చెప్పుకొని. ఫ్యాన్స్ ఏం ఎడిట్ చేసుకోలో కూడా చెప్తుంది ఈవిడ వచ్చి. గాడిదలు పీకేతో కంపారిజన్ ఏంట్రా, గాడిదలు మీకెందుకండి? మీకెందుకు? పీకే ఏమైనా మీ సొత్తా? నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మీ సొత్తా? మీకెందుకు? ఎవరైనా ఏ ఎడిట్స్ అయినా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ సంతోషం కొద్ది ఏదో వాళ్ళు ఎడిట్ చేసుకున్నారు.
కాగా వాళ్ళ పాపం వాళ్ళ ఎడిట్లు ఏవో వాళ్ళు చేసుకొని, వాళ్ళ మీమ్స్ ఏవో వాళ్ళు వేసుకొని, వాళ్ళ ట్రెండింగ్ ఏదో వాళ్ళు చేసుకుంటుంటే ఈవిడ మధ్యలో రివ్యూరా నాకు తెలియక అడుగుతున్నారు, లేకపోతే ఇంకేదైనా మాట అంటే మళ్ళీ ఏమైనా ఫీల్ అవుతారు, ఎందుకు వచ్చింది తలనొప్పి? నా నోట్ల నుంచి మళ్ళీ తిన్నగా రావు మాటలు, నేను కక్కానంటే మరి మార్చు చెప్తున్నాను. రివ్యూర్ అనుకుంటున్నారా, లేకపోతే ఏం చేసినా మధ్యలో వేలెట్టి కెలికిడమే. బర్నీ గారు వాళ్ళ ఒపీనియన్ చెప్పినా కెలికిడమే, ఫ్యాన్స్ ఏమైనా క్రియేట్ చేసుకున్నా కెలికిడమే. ఏంటి ఇప్పుడు తనుజ ఈవిడికి తనుజ ఇష్టం అని చెప్పేసి అందరూ తనుజ భజన చెయ్యాలి ఇప్పుడు, ఇది అది ఆవిడ బాధ. సో నాకైతే చాలా 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 చిరాకు అనిపించింది. మీకేమనిపించింది జెన్యూన్గా కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేను చెప్పిన పాయింట్ ఇప్పటి వరకు కరెక్టా కాదా, అరే కరెక్ట్గానే చెప్పాడు రైడు అని మీకు అనిపిస్తే ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ సోద అంతా పక్కన పెడితే నేను చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇది తెలియాలి, చాలామందికి తెలియక చాలా ఇది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్కి సంబంధించిన ఓటింగ్లో కొంత మ్యానిపులేషన్ అని చెప్పొచ్చు, లేదా స్కామ్ అని చెప్పొచ్చు, ఒకటి జరుగుతుంది భయ్య. జాగ్రత్త వినండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఏంటంటే ఈ స్కామ్ ఏంటంటే ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కానీ తనుజ పిఆర్ కానీ ఏం చేస్తున్నారు తెలుసా, యూట్యూబ్లో మీరు పోల్స్ చూస్తున్నారు కదా, యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ పోల్స్ ఏవైతే చూస్తున్నారో ఎవరు విన్నరు అని మనం పెడుతుంటే చాలా చోట్ల కళ్యాణ్ టాప్లో కనిపిస్తున్నాడు కదా. ఇక్కడ జరుగుతున్న స్కామ్ కానీ మ్యానిపులేషన్ ఏంటంటే, అంటే ఒక ప్లాన్ వేశారు, మరి జరుగుతుందా లేదా తెలియదు, ఒక ప్లాన్ అయితే వేశారు, అది క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే ఇప్పుడు తనుజ ఫ్యాన్స్ కానీ పిఆర్ కానీ వాళ్ళంట కావాలనే ఇన్స్టాగ్రామ్లో పోల్స్లో కళ్యాణ్కి ఓట్లేసి కళ్యాణ్ అక్కడ టాప్ ఉంచేటట్టు చేస్తే 100లో కనీసం 30 మంది అయినా హాట్స్టార్లో కానీ మిస్డ్ కాల్లో కానీ డ్రాప్ అయిపోతారు కదా. మా కళ్యాణ్ టాప్లోనే ఉన్నాడు, కళ్యాణ్ ఎలాగో విన్ అయిపోతాడు అన్న ధీమాతో ఉండిపోతారు కదా. అలా కొంతమందిని ఆపేద్దాము, అన్అఫీషియల్లో ఎలా ఉంటే మనకేటి, మనమే కళ్యాణ్ టాప్లో పెడదాము, అఫీషియల్లో మనం తనుజని విన్నర్గా చేసుకుందాము అని చెప్పి కొంత ప్లాన్ అయితే నడిచినట్టు మన విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నారు. విశ్వసనీయ వర్గాలు కాదు, గీతురాయల్ గారు అయితే చెప్పారనమాట ఇన్స్టాగ్రామ్లో. సో అది ఎంతవరకు జరుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ అఫీషియల్ ఓటింగ్ ఆర్డర్ గురించి అయితే ఇలా మాట్లాడుకుందాం. ఒకవేళ అదే నిజం అయితే మాత్రం కొంచెం చూసుకోండి, ఎవరు నచ్చిన వాళ్ళు వాళ్ళు ఓటు వేసుకోండి. తనుజకి, సంజనాకి మీరు ఈ యూట్యూబ్ పోల్స్, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో కాన్సన్ట్రేట్ చేయకండి. హాట్స్టార్లో కానీ మిస్డ్ కాల్స్లో కానీ వాటిలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి, చూసుకొని ఓటేసుకోండి. సో ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు వచ్చిన దీని ప్రకారం ఎవరికి ఎంత ఓటింగ్ ఉంది, అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఎమాన్యుల్ ఓటింగ్ భయ్య పాతాళానికి పడిపోయిందా అన్న ఫీలింగ్ వస్తుంది, మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఓటింగ్లో నేను అఫీషియల్ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అనుకోండి, అర్థం చేసుకోండి. సో మనకు వస్తుంది దాని ప్రకారం టాప్ 1లో మిస్డ్ కాల్స్ కాదు నేను చెప్తుంది, ఓన్లీ హాట్స్టార్. టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు విత్ 32% ఓటింగ్తో. ఎస్, టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు. సంబర్ పడిపోకండి. టాప్ 2లో తనుజ ఉంది విత్ 30%తో. సో తనుజకి కళ్యాణ్కి ఉన్న డిఫరెన్స్ ఏంట్రా అంటే 2% అనమాట. 2% తేడాతో తనుజ సెకండ్ ప్లేస్లో, కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉన్నాడు. సో ఈ వీళ్ళిద్దరికి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాకు నిన్న వచ్చిన అప్డేట్ అనమాట ఇది. సో ఈ రోజుకి మళ్ళీ చేంజ్ అవ్వచ్చు, చెప్పలేము. సో మీరు జాగ్రత్తగా చూసుకొని హాట్స్టార్ అండ్ మిస్డ్ కాల్స్ ద్వారా మాత్రమే ఓట్లు వేయండి. అండ్ మిస్డ్ కాల్ ఎలా ఇవ్వాలని మీకు చాలా మందికి డౌట్ వస్తే, ఈ కళ్యాణ్ నెంబర్ ఏదైతే ఉందో, తనుజ నెంబర్ ఏదైతే ఉందో, డీమన్ పవన్ నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నెంబర్కి మీరు కాల్ చేసినప్పుడు ఒక్కసారి రింగ్ వస్తే చాలు, మీ ఓట్ ఆ రోజుకి కంప్లీటెడ్. తర్వాత రోజుకి మళ్ళీ ట్రై చేయాలి, ఒక్క రింగ్ వస్తే చాలు. సో ఓట్ అయిపోయినట్టే మిస్డ్ కాల్లో. సో అలాగే మిస్డ్ కాల్లో ఓటేయండి, హాట్స్టార్లో ఓటేయండి, యూట్యూబ్లోని ఇన్స్టాగ్రామ్లోని పట్టించుకోవద్దు. సరదాగా ఓట్లు వేసుకోండి అంటే ఓట్లు వేసుకోండి, కానీ అవి కాదు ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తర్వాత సెకండ్ ప్లేస్లో తనుజ ఉంది కదా 30%తో. థర్డ్ ప్లేస్లో ఎమాన్యుల్ అనుకుంటున్నారు కదా, కాదు. థర్డ్ ప్లేస్లో డీమన్ పవన్ ఉన్నాడు భయ్య. డీమన్ పవన్ నిజంగా థర్డ్ ప్లేస్కి కాదు, సెకండ్ ప్లేస్కి వచ్చిన తను ఖచ్చితంగా ఎలిజిబుల్లే సెకండ్ ప్లేస్కి కూడా. డీమన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడంటే పర్సనల్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే అరే పోన్లేరా థర్డ్ ప్లేస్ వరకు వచ్చాడు, సాధించుతున్నాడు మొత్తానికి అన్న ఫీలింగ్ వచ్చింది. జనాలు గుర్తిస్తున్నారు డీమన్ పవన్ని, అది హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే నాగార్జున గారు ఈ వారం లేకపోతే కిందటి వారం చేస్తున్న జోకులు ఏవైతే ఉన్నాయో డీమన్ పవన్తో సరదాగా మాట్లాడడం, రీతు ఉన్నప్పుడు డీమన్ పవన్తో అంత సరదాగా మాట్లాడలేదు నాగార్జున గారు. ఎందుకో రీతు వెళ్ళిపోయిన తర్వాత డీమన్ పవన్తో పవన్ అని చెప్పి పవన్తో జోకులు వేయడం అలా మాట్లాడుతున్నారు. అరే ఎందుకురా ఈ అన్యాయం, పాపం రీతు ముందు వారాల్లో కూడా ఇలా డీమన్ పవన్తో మాట్లాడుంటే డీమన్ పవన్ కొంచెం క్రేజ్ వచ్చేది కదా. ఏమో అంత ఇంపార్టెంట్ బిగ్ బాస్ టీం కూడా ఇవ్వలేదని అనిపించింది. బట్ ఈ లాస్ట్ 2 వీక్స్ బాగానే ఇంపార్టెంట్ ఇస్తున్నారు డీమన్ పవన్కి. సో డీమన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు భయ్య. నిజంగా అంటే నిజంగా తోపు అంతే. థర్డ్ ప్లేస్లో 14%తో ఉన్నాడు. సో
తర్వాత ఇమాన్యుల్ ఉన్నాడు 4th ప్లేస్లో. చాలా మంది ఇమాన్యుల్ 3rd ప్లేస్లో ఉంటాడు అని అనేసి అనుకున్నారు, బట్ 3rd ప్లేస్లో కాదు, ప్రస్తుతానికి అయితే 4th ప్లేస్లో ఉన్నాడు. అది ఏంట్రా అంటే 13% ఓటింగ్తో. సో డీమన్ పవన్కి ఇమాన్యుల్ కూడా పెద్ద తేడా ఏం లేదు ఓటింగ్లో. డీమన్ పవన్కి 14 ఉంటే ఇమాన్యుల్కి 13 ఉంది. తర్వాత లాస్ట్ ప్లేస్లో సంజనా గారు ఉన్నారు. సంజనా గారు పొజిషన్ 5th పొజిషనే, అందులో డౌటే లేదు, ఏ డౌట్ లేదు, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఏంటంటే ఆవిడ పాపం ఆవిడ ఫస్ట్లో చేసిన దొంగతనాల వల్ల వచ్చిన క్రేజ్ వల్లే ఇప్పుడు 5th పొజిషన్లో ఉన్నారు, లేకపోతే అక్కడ కూడా ఉండేవారు కాదు. సో 5th పొజిషన్లో సంజనా గారు ఉన్నారు. ఆవిడికి 11% ఓటింగ్ అయితే ఉందన్నమాట. ఇదంతా నిన్నటి వరకు వచ్చిన ఓటింగ్ అనమాట. ఈ రోజు మళ్ళీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో చేద్దాం, అప్పుడు దాన్ని బట్టి ఏమైనా మారిందో లేదో చూద్దాం. సో ప్రస్తుతానికైతే కళ్యాణ్ 32, తనుజ 30, డీమన్ పవన్ 14, ఇమాన్యుల్ 13 అండ్ సంజనా గారు 11. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అని చెప్పుకోవచ్చు, అఫీషియల్ అని మీరు చెప్పుకోవచ్చు. మరి అంతే అర్థం చేసుకోండి. సో అదనమాట. ఈ ఓటింగ్ పొజిషన్ చూసి కళ్యాణ్ విన్ అయిపోతాడు, తనుజ విన్ అయిపోతుంది, లేకపోతే పలానా వాళ్ళు విన్ అయిపోతారని చెప్పలేము. అలాగే ఇమాన్యుల్ 3rd ప్లేస్లోకి రాడు, డీమన్ పవన్ 4th ప్లేస్కి వెళ్ళిపోడు అని చెప్పి మనం ఏది ఫిక్స్ అవ్వలేము. ఏంట్రా అంటే అసలు టాప్ 4 పొజిషన్లు చాలా 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 టఫ్గా ఉన్నాయి, ఇంకా డిసైడ్ అవ్వట్లేదు. చాలా 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 టఫ్గా అవుతుంది. మీరు చూసారు కదా, టాప్ 1కి టాప్ 2కి 2% తేడా ఉంటే టాప్ 3కి టాప్ 4కి 1% తేడా ఉంది. అంటే మీరు చెప్పగలరా అసలు ఎవరు ఏ పొజిషన్లో ఉంటారో? చెప్పలేము. ఏ క్షణమైనా మారచ్చు. మళ్ళీ ఇమాన్యుల్ 3rd ప్లేస్కి వెళ్ళొచ్చు, డీమన్ పవన్ 4th ప్లేస్కి పడిపోవచ్చు. సో మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓట్లు చేసుకోండి హాట్స్టార్లో అండ్ మిస్డ్ కాల్ ద్వారా మాత్రం. సో ఖచ్చితంగా ఓట్ చేయండి. ఫ్రైడే నైట్ వరకు ఈ ఓటింగ్ అయితే ఓపెన్లోనే ఉంటుంది. అండ్ ఈ వీక్తోని మనం బిగ్ బాస్ అయితే క్లోజ్ అయిపోతుంది. మొత్తానికి చెప్పాలంటే బిగ్ బాస్ ఈ వెళ్ళిపోతుంటే ఈ సీజన్ 9కి మాత్రం కొంచెం ఏదో తెలియని లోటులాగా అనిపిస్తుంది. అబ్బా అప్పుడైనా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీలో ఎంతమంది కలిగి అనిపిస్తుంది జెన్యూన్గా కామెంట్ చేయండి. ఎక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ ఎక్కడికి వచ్చేసామో, చివరికి ఫైనల్కి వచ్చింది. సో అదనమాట పరిస్థితి. మీకు నచ్చిన వాళ్ళు ఓటేసుకోండి. అండ్ మీరు ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారో అది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఎవరికి ఓటు వేస్తున్నారు, ఎంతమంది ఓట్లు వేస్తున్నారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది చేత మీరు వేయిస్తున్నారు, మీ ఫ్యామిలీలో మీ మదర్ అండ్ ఫాదర్ ఎవరిని ఇష్టపడుతున్నారు, ప్రతిదీ కింద కామెంట్ చేసి చెప్పండి. సో చూసి తెలుసుకుందాం ఎవరికి ఎక్కువ ఎవరు ఇష్టం అనేది. సో ఇది ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై.